ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు మంగళవారంతో కూడిన షష్ఠి ఉంది. మంగళవారంతో కూడిన షష్ఠిని బాల రక్షాకర షష్ఠి అని పిలుస్తూ ఉంటారు. బాల రక్షాకర షష్ఠి ప్రత్యేకత, విశిష్టత, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్రమాసం. ఈరోజు తిథి చైత్ర శుద్ధ షష్ఠి, రాత్రి 7:24 వరకు. నక్షత్రం రోహిణి, రాత్రి 10:16 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, కుజ రాహువులు కుంభంలోను, బుధుడు వక్రగతిలో కుంభరాశిలోను, శుక్ర శని రవి మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే స్థిరాస్తి వ్యవహారాలలో సానుకూలత గోచరిస్తోంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. తల్లిదండ్రులతోటి సమయం గడిపేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అనేక విషయాలలో మీరు ఆశించినట్టుగా మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో కలుగుతున్న ఇబ్బందులు ఈరోజు మీరు అధిగమించేందుకు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీరు పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని ఈరోజు మీరు అధిగమించగలరు. ఇక మేషరాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత, ఆర్థికంగా వీరికి అనుకూలత అనేది గోచరిస్తోంది. స్థిరాస్తి సంపద వృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ మాట నలుగురు మన్నించే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తోంది. మేషరాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టోత్తరం చదవటం వినటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి ప్రయత్నం అనేది ఎక్కువగా గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి సమయం గడిపేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే మీరు బంధువర్గీయులను కలవటంతో పాటు కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలకు సంబంధించి ప్రయత్నం చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వృషభ రాశికి చెందిన స్త్రీలకి మాత్రం వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు ఉంటాయి. ఆర్థికంగా అనుకూలత ఉంది. దీంతో పాటు మీ సంతానానికి ప్రతి విషయంలోనూ కూడా సానుకూలత అనేది గోచరిస్తోంది. మీ ప్రయత్నాలకు తగిన ఫలితం అనేది మీకు కనపడుతూ ఉంటుంది. వృషభ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామివారి కరావలంబ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఆర్థికంగా ఈరోజు ప్రయోజనకరంగా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి సమయం గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ మాట తీరుతోటి నలుగురి మన్నన పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో ముఖ్యంగా మీరు గనక పెట్టుబడులు లాంటివి పెడుతూ ఉంటే అందులో మీకు ఆదాయం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా మీరు ఆశించినట్టుగా మార్పులు చేర్పులు కరగటంతో పాటు ఆర్థికంగా కూడా అనుకూలత అనేది గోచరిస్తోంది. మిథున రాశికి చెందిన స్త్రీలకి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత, మీ మాటకి విలువ పెరగటము, కుటుంబ సభ్యులతోటి మీకున్న మనస్పర్ధలు తొలగిపోవటము, దీంతో పాటు ఆహార నియమాలు మీరు పాటించేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక మిథున రాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి సహస్రనామాలు చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రతి విషయంలోనూ కూడా మీకు విజయం అనేది గోచరిస్తోంది. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేస్తారు. భావోద్వేగాలకు లోను కాకుండా ఉండేందుకు మాత్రం మీరు ప్రయత్నించాలి. ఇతరులని నమ్మి మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక తగు జాగ్రత్తలు పాటించాలి. దీంతో పాటు మీరు ఇతరుల అభిప్రాయాలకు కూడా విలువ ఇస్తూ ఉండటం వలన మీరు మానసికంగా కృంగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక తగు జాగ్రత్తలు పాటించాలి.
కర్కాటక రాశికి చెందిన స్త్రీలు వీరు మాత్రం జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా మీకు ఎటువంటి మార్పులు చేర్పులు గోచరించటం లేదు. ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక కర్కాటక రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి కవచ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రతి విషయంలోనూ కూడా సింహరాశి వారు జాగ్రత్త వహించాలి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. దీంతో పాటు ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. మీ బంధువుల్ని మిత్రుల్ని కలిసేందుకు మీరు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. మీ మనసులోని మాటని మీరు చెప్పే ప్రయత్నం చేస్తున్నా దాన్ని కుటుంబ సభ్యులు అర్థం చేసుకోలేని పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంది. వ్యాపారస్తులకి ప్రయాణాలుంటాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశికి చెందిన స్త్రీలు వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తుంటే అందులో మీకు ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. దీంతో పాటు ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. వృధా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. ఇతరులతోటి ఎటువంటి మాట మాట్లాడుతున్నా కూడా మీరు జాగ్రత్త వహించాలి. ఇక సింహరాశికి చెందిన వారు ఈరోజు జయస్కంద స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. హఠాత్తుగా ఆగిపోయిన పనులన్నీ ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. దీంతో పాటు భాగస్వామ్యం వలన లాభం కలగటం, నూతన వ్యాపారాల గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు చేతికందే అవకాశాలు మీకు కనపడుతూ ఉంటాయి. ఈరోజు కన్యారాశి వారికి అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. కన్యారాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలతో పాటు ఆశించినట్టుగా ఆర్థిక అభివృద్ధి, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత, సంతానానికి అభివృద్ధి ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. కన్యారాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి దండకం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు, ఎప్పటి నుంచో పూర్తి కావాల్సిన పనులు, వీటన్నిటినీ కూడా మీరు పూర్తి చేసే అవకాశాలుంటాయి. మీ యొక్క ఉన్నతాధికారుల సహాయ సహకారాలు మీకు అందే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మీ సహోద్యోగులు కూడా మీకు సహాయాన్ని అందిస్తారు. మీ పాత మిత్రుల్ని, స్నేహితుల్ని కలిసే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. దీంతో పాటు అనేక విషయాలలో మాట పట్టింపులకి మీరు లోనవుతూ ఉంటారు. కాబట్టి మాట పట్టింపుల గురించి కొంచెం మీరు ఆలోచన చేయాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఇక తులారాశికి చెందిన స్త్రీలకి మాత్రం వీరి యొక్క వైవాహిక జీవితం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. దీంతో పాటుగా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అయితే ఆర్థికపరమైన విషయాలలో మాత్రం మీరు ఆశించినట్టుగా మార్పులు చేర్పులు లేకపోవటం లేదా ఎదుగుదల లేకపోవటం మీకు నిరాశను కలిగిస్తూ ఉంటుంది. తులారాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఈరోజు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. దాన ధర్మాలు చేయటం, భగవత్ చింతన, భగవత్ ఆరాధన, ఆధ్యాత్మిక భావన ఎక్కువగా మీలో కలుగుతూ ఉంటాయి. వీటన్నిటితో పాటు మీరు తీర్థయాత్రలు, నదీ స్నానాలు చేయడానికి కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అదృష్టం వీరికి కలిసి వస్తుంది. ఆర్థికంగా వీరికి అనుకూలత ఉంటుంది. వీరు గనక విదేశీ యానం చేయాలనుకుంటే దానికి సంబంధించి ప్రయత్నాలలో సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాల్లో శుభ ఫలితాలు కలుగుతున్నాయి. దీంతో పాటుగా ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. సంతానానికి అనుకూలంగా ఉంటుంది. మీరు అనుకుంటున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా మీకు విజయ అవకాశాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు స్కంద స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వీరు అనుకుంటున్న పనులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆలోచించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగాలని సూచన.
కుటుంబ సభ్యుల యొక్క సలహాలు సూచనలు పాటించేందుకు ప్రయత్నించాలి. దీంతో పాటు వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. అలాగే ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. ఇక ధనురాశికి చెందిన స్త్రీలకి మాత్రం వ్యాపారాలకు సంబంధించి వీరికి ఆర్థికంగా రాబడి ఏదైతే ఉంటుందో ఇది తక్కువగా ఉంటుంది. దీనివల్ల మీరు మీ ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉంటారు. అధికారులతోటి ఘర్షణ అధికంగా ఉండే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. మీ యొక్క వైవాహిక జీవితం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. ధనుర్రాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు మాత్రం వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇంకా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. దీంతో పాటు మీ యొక్క జీవిత భాగస్వామి గురించి మీరు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన భాగస్వామ్యం గురించి ఆలోచన చేయటం, తగిన విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నాలు కూడా మీరు చేస్తూ ఉంటారు. అలాగే నూతన వ్యాపారాల గురించి కూడా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. ఆర్థికపరమైన విషయాల గురించి ఆలోచన చేయటం, నూతన రుణ ప్రయత్నాలు చేయటం ఇవి మీకు ఎక్కువగా ఈరోజు కొనసాగుతూ ఉంటాయి. ఇక మకర రాశికి చెందిన స్త్రీలకి మాత్రం ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. నూతన రుణ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే ఇతరులతోటి సంభాషిస్తున్నప్పుడు జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా మీరు ఎవరికైనా మాట ఇస్తే కనుక దానికి సంబంధించి మీరు ఇబ్బందులకి గురయ్యే అవకాశం ఉంటుంది కనుక ఈ విషయాలలో మీరు జాగ్రత్త వహించడం అనేది అవసరం. మకర రాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. రుణబాధలు అధికంగా ఉంటాయి. అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. ప్రతి వారితోటి కూడా మీకు సమస్యలు అనేవి కలుగుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకి మాత్రం మార్పుల కోసం ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఏ పనులైతే మీరు లాభదాయకంగా పూర్తి చేయాలనుకుంటారో వాటిలో మీకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. స్థిరాస్తి విషయాలు కూడా మీకు నెమ్మదిగా ముందుకు సాగేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. మీ పనులు ఏవైతే ఉన్నాయో వీటిని మీరు సొంతంగా చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇక కుంభరాశికి చెందిన స్త్రీలు ఎన్ని సమస్యలు ఉన్నా ఓర్పుతో, నేర్పుతో, సహనంతో ఈ సమస్యలను అధిగమించేందుకు ప్రయత్నించాలి. ప్రతి విషయంలోనూ కూడా ఎదుటివారితోటి మీకు అభిప్రాయ భేదాలు అనేవి కలుగుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి మీకు శ్రమ, అలాగే వారి వలన మీకు ఇబ్బందులు కూడా కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు జయస్కంద స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. మీరు అనుకున్న విధంగా ప్రతి పనులను పూర్తి చేస్తారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. సంతానానికి సంబంధించి అనేక విషయాలలో మీరు శుభ ఫలితాలు అనేవి మీకు గోచరిస్తూ ఉంటాయి. దీంతో పాటు పెట్టుబడుల విషయంలో కూడా మీకు ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. మీనరాశికి చెందిన స్త్రీలను పరిశీలించినట్లయితే వీరికి కూడా అనేక విషయాలలో మంచి శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. ఎటువంటి విషయంలో అయినా మీకు ఇబ్బందులు కలుగుతుంటే ఆ ఇబ్బందులు మీరు అధిగమిస్తూ ఉంటారు. పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఓర్పు, నేర్పుతో, సహనంతో పూర్తి చేస్తారు. దీంతో పాటు దైవ దర్శనం చేసుకోవటము, దాన ధర్మాలు చేయటం వీటిపైన మీరు ఆసక్తిని కనుబరుస్తారు. పనులన్నీ లాభదాయకంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. మీనరాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. మంగళవారంతో కూడిన షష్ఠి బాల రక్షాకర తిథి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు చైత్ర శుక్ల షష్ఠి తిథి ఉంది. దీన్ని బాలరక్షాకర తిథి అనే పేరుతో పిలుస్తారు. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. గృహంలో పిల్లలకు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు లభించాలంటే పూజా మందిరంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించి ఎర్రటి మందార పూలతో సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటానికి పూజ చేయాలి.
లేదా ఎర్ర గులాబీ పూలతో పూజ చేస్తూ ఓం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించాలి. సుబ్రహ్మణ్య స్వామికి వడపప్పు పానకము నైవేద్యంగా సమర్పించాలి, లేదా దానిమ్మ పండు గింజలు సుబ్రహ్మణ్య స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. దేవాలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతో అభిషేకం చేయించుకోవటం, సుబ్రహ్మణ్య ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. బాలరక్షాకర తిథి సందర్భంగా సుబ్రహ్మణ్యుని ఇలా పూజిస్తే గృహంలో పిల్లలందరికీ కూడా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఆమె ఒకప్పుడు పర్వతరాజపుత్రి పార్వతిగా ఎక్కడ కూర్చుని తపస్సు చేసిందో శివుడి కోసం, అక్కడే తపస్సు చేయడానికి వెళ్ళి కూర్చుంది. ఒక ఆశ్రమ ప్రాంగణాన్ని నిర్మించుకుంది. చెలికెత్తెలందరూ కాపలా కాస్తున్నారు. చతుర్ముఖ బ్రహ్మగారు పరిగెత్తుకొచ్చి అమ్మా 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 అమ్మా, నీకు ఇది తగిన పనేనా? లోకంలో తపస్సు చేసిన వాళ్ళందరినీ నువ్వు అనుగ్రహిస్తావు, నువ్వు తపస్సు చేయడం ఏమిటి? ఎవరి కోసం తపస్సు చేస్తున్నావు అన్న. నీ గురించే. అయ్యి బాబా, ఇది నేనే, నా గురించి తపస్సు ఎందుకమ్మా? కింకరుణ్ణి చిటికి వేసి పిలిస్తే వస్తా. నీకేం కావాలి? నా గురించి తపస్సు ఎందుకమ్మా అన్నాడు. ఆవిడంది, అలా అనకు ఓ బ్రహ్మ, నీకు నాతో ఉన్న అనుబంధము 3 రకాలుగా ఉంది. ఒకటి, నువ్వు నాకు కొడుకు. ఇంకొకటి, నువ్వు నాకు మామగారు. ఇంకొకటి, నువ్వు మాకు తాతగారు. అందుకని నీ గురించి తపస్సు చేస్తున్నాను. ఇప్పుడు ఆయన 4 ముఖాల మీద చేతులు పెట్టుకుని అన్నాడు, ఇది ఎక్కడి ప్రారంధం? నేను నీకు కొడుకు ఏమిటి, మామగారు ఏమిటి, తాతగారు ఏమిటి, ఎలాగమ్మా అన్నాడు. అంటే ఆవిడండి, ఈ సమస్త బ్రహ్మాండములను శంకరుడు తనలోకి లయం చేసుకుంటాడు మహాప్రలయంలో. అన్నీ ఆయన కుక్షిలో ఉన్నాయి. వీటన్నింటినీ మళ్ళీ పునరుత్పత్తి చెయ్యాలనుకున్నప్పుడు ఎవరు చేస్తారు సృష్టి? బ్రహ్మగారు చెయ్యాలి. 4 వేదములు ఇచ్చి బ్రహ్మగారిని మొదట సృష్టించాలి. కాబట్టి ఇప్పుడు నువ్వు శంకరుడికి ఏమవుతావు? కొడుకు అవుతావు. కాబట్టి శంకరుడికి కొడుకు అయితే నాకేమవుతావు? కొడుకు అవుతావు. కాబట్టి నువ్వు నాకు కొడుకువి. అవునా? అవునమ్మా, నిజమే కొడుకుని. నువ్వు నాకు మామగారివి కూడా. అమ్మ, నేను నీకు మామగారిని ఎప్పుడు అయ్యాను అంటే, ఒకానొకప్పుడు ఈ సృష్టి చేయమంటే నువ్వు ప్రజాపతుల్ని సృష్టిస్తే ప్రజాపతులందరూ వైరాగ్యభావంతో తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయారు. అసలు ఈ సృష్టి ఎలా పెరుగుతుంది, తామర తంపరగా సృష్టి ఎలా పెరుగుతుంది అని నీకు అనుమానం వచ్చి మనసులో బాధపడి పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేశావు. ఆయన నీ లలాటంలోంచి బయటికి వచ్చాడు. రుద్రస్వరూపంతో ఎదురుగుండా వచ్చి నిలబడి, బెంగ పెట్టుకోపోయి అర్ధనారీశ్వర స్వరూపాన్ని సృష్టిస్తున్నాను లోకంలో. ఆడ మగ అని 2 శరీరాలు ఏర్పడతాయి. ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ ఉంటుంది, దానివల్ల సృష్టి జరుగుతుంది ఇక పైన అని వరం ఇచ్చాడు. అప్పుడు నీ నొసటి నుంచి శంకరుడు బయటికి రుద్రస్వరూపంతో వచ్చాడు కాబట్టి, రుద్రుడు నీకు కొడుకు అయ్యాడు కాబట్టి, నే రుద్రాణిని కనుక, ఆయన భార్యని కనుక, ఆయనని కన్నా తండ్రివి నువ్వు కనుక, నువ్వు నాకు మామగారివి. కాబట్టి నేను గౌరవించాలా వద్దా? మామగారిని అమ్మో అమ్మ గౌరవించాలి. అంటే నేను ఒకసారి కొడుకు, ఓసారి మామ. బాగుందమ్మా. తాతని ఎప్పుడు అయ్యాను? హిమవత్ శర్మ, హిమవత్ పర్వతం నీకు కుమారుడుగా లోకంలో పిలువబడతాడు. అవునా కాదా? అవునమ్మా, హిమవత్ పర్వతం నా కొడుకే. హిమవంతుడు నీకు కొడుకు అయితే హిమవంతుడి కూతుర్ని కాబట్టి నాకు హైమవతి అని పేరు. ఇప్పుడు నా తండ్రి హిమవంతుడైతే హిమవంతుడికి తండ్రివి నువ్వైతే నువ్వు నాకేమవుతావు? తాతవేనా? అవునమ్మా, తాతని. అందుకు తపస్సు చేశాను. ఏం కావాలమ్మా? దేని గురించి అల్లరంతా అని అడిగాడు. అడిగితే ఏమీ లేదు, శంకరుడు ఏమిటో ఇలా చూశాడు అలా చూశాడు ఖాళీ అన్నాడు. ఈ వర్ణం పోయి తెల్లటి వర్ణం పొందాలనుకుంటున్నాను. అది ఉట్టి తెలుపు కాదు, తెలుపు పసుపుకి కూడా గౌరవర్ణం అని పేరుంది. 2 కలిసినటువంటి కాంతితో కూడిన వర్ణాన్ని పొందుతాను. శంకరుడు చూసి అబ్బా అనాలి. అటువంటి పేరు రావాలి. గౌరీ, గౌరవర్ణంతో గౌరీనై వెళ్ళి ఆయన పక్కన కూర్చుంటానంది. అమ్మ, దానికి నన్ను అడగడం ఎందుకమ్మా? మరి సృష్టికర్తవి నువ్వు కదా. ఈ నల్ల తొడుగు తీసి తెల్ల తొడుగు ఎక్కించండి. ఆయన అన్నాడమ్మా, నీ విషయంలో చెయ్యగలిగిన వాణ్ణి కాను. శంకరుడు ఎందుకు నీ వంక తిరిగి కాళీ అన్నాడో నాకు ఇప్పుడు అర్థమైంది. శుంభ విశుంభులని 2 రాక్షసులు పుట్టారు. వాళ్ళు వరం అడిగారు నన్ను తపస్సు చేసి. అయోనిజ అయినటువంటిది, పెళ్లి కానిటువంటిది, కుమారి అయినటువంటిది, మహాసౌందర్య రాశి అయినటువంటి ఒక ఆడదాని చేతిలో మేము చచ్చిపోతామని వరం అడిగారు. అమ్మా, శంకరుడు దేవతల కార్యం తీర్చడానికి నువ్వు తపస్సు చెయ్యాలన్న కోరిక పుట్టేటట్టుగా బుద్ధి ప్రచోదనం చేసి నిన్ను పంపాడు. అమ్మా, నీ నల్ల తొడుగు విడిచిపెట్టి దానికి ప్రాణప్రతిష్ఠ చెయ్యి. కౌశికి అని పేరు వస్తుంది ఆ రూపానికి.
నల్లటి రూపంలో ఉన్న కుమారి కనుక ఆమె యవ్వనంలో ఉంది కాబట్టి అయోనిజ కాబట్టి ఇప్పుడు ఆమె సింహవాహనారూఢ అవుతుంది. సింహాన్ని బహూకరిస్తాను, ఆ వాహనం మీద వెళ్ళి శుంభుల్ని పరిమారుస్తుంది. అమ్మ నువ్వు గౌరవర్ణం పొంది శంకరుడి దగ్గరికి వెళ్ళావు, చాలా సంతోషం అంది. ఆవిడ నల్లటి తొడుగు విడిచిపెట్టింది. ఆ నల్ల తొడుగు విడిచిపెట్టేసినప్పుడు దానికి ప్రాణాన్ని ఇచ్చింది. ఇస్తే కౌశికి అన్న పేరుతో వేరొక అమ్మవారు ఆ నల్లటి శరీరంలోకి వచ్చింది. ఆమె శుంభ సంహారం చేసింది. అమ్మవారు వెనక్కి తిరిగి వెళ్ళిపోతోంది శంకరుడి దగ్గరికి. వెళ్ళిపోతున్నప్పుడు ఆవిడ వెంట ఒక పులి బయలుదేరి. బ్రహ్మగారు చూసి అన్నాడు, అమ్మాయి ఏమిటమ్మా ఈ పులి కూడా నీ వెంట వస్తోంది, ఇదెవరమ్మా అన్నాడు. ఈ వ్యాఘ్రం సహజంగా స్వభావం చేత క్రౌర్యము కలిగినటువంటి ప్రాణి. ఇది నేను తపస్సు చేస్తూ ఉండగా నన్ను చెనకడం కోసమని వచ్చింది. ఇది వస్తూ నన్ను చూసింది. చూడగానే నా దర్శనం అవ్వగానే దానిలో ఉన్నటువంటి క్రౌర్యమంతా పోయింది. పరమసత్వగుణంతో ఉంది. పైకి పులి దేహం కానీ లోపల పరమ భక్తుడైపోయి ఉంది. నన్ను విడిచిపెట్టి ఉండలేక నా వెంట వచ్చేస్తోంది. రాణి ఇది ఇన్నాళ్ళు నా ఆశ్రమాన్ని కాపాడింది. అది కూడా వెళ్ళింది. అమ్మవారు అంతఃపురంలోకి వెళ్ళింది. పెద్ద పులి బయట కూర్చుంది. ఈవిడ లోపలికి వెళ్ళింది. శంకరుడి పక్కకి వెళ్ళి కూర్చుంది. పరమశివుడు ఇలా చూసి గౌరీ అన్నాడు. అబ్బా కాళీ అన్నందుకు ఇంత అల్లరా, ఇంత రంగు మార్చుకుని వచ్చావా అన్నాడు. కాదు అసలు మీరు ఎందుకు కాళీ అని పిలిచి పంపారో నాకు అర్థమైంది. ఇప్పుడు మీ మనసుకు ముచ్చటే కదా నేను ఇలా ఉంటే. మీకన్నా ఇంత తక్కువ దానన్నా కూడా నేను అంగీకరించలేదు.